యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని, చాలా హాయిగా ఉండాలని, ఆనందం ఉండాలని మనసారా కాంక్షిస్తున్నాను. మనం జీవితంలో హాయిగా ఆనందంగా ఉండాలంటే మనకు కావాల్సిందంటే ముఖ్యంగా విజ్ఞానం. ఎవరికైతే విజ్ఞానం ఉంటుందో, విషయ జ్ఞానం ఉంటుందో వాళ్ళ జీవితాన్ని చాలా ఆనందమయం చేసుకుంటారు, చాలా ఫలవంతం చేసుకుంటారు. ఆ విషయంలో మరి ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయం, ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ గురించి అవగాహన అంత్యంత అవసరం. మన ఆకలి ఎంత ముఖ్యమో సెక్స్ కూడా మన జీవితంలో అంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి, అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. డాక్టర్ గారు మా వారికి రోజు సెక్స్ కావాలి, కానీ వారి పురుషాంగం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆయన ఇచ్చే స్ట్రోక్కి యోని లోపల ఆవిడకి మాత్రం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాను, PID. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజు అది ఏరంగానే ఆవిడకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి గర్భాశయం వాచింది. గర్భాశయంలో ఎండోమెట్రియం అది ఇన్ఫెక్టివ్గా అయింది. పక్కన ట్యూబులు కూడా వాచుంటాయి, వారిస్ కూడా వాచుంటాయి. ముఖ్యంగా చాలామందికి గర్భాశయం పక్కన ట్యూబులు వాస్తాయి. ఈ ట్యూబులు వాచడానికి కామన్గా లేడీస్లో చాలామందికి ట్రైకోమోనియాసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే క్లామిడియల్ అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది, మొనిలియాసిస్ ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇవి ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు అవన్నీ ఆ పొత్తి గడుపుకి ఒత్తిడి కలిగి నిప్పుడుతుంటుంది. అంటే ఏ స్త్రీ అయినా సరే పొత్తి గడుపు తరచుగా నొప్పి ఉంటున్నా, సెక్స్లో పాల్గొని నొప్పి ఉంటున్నా ఇన్ఫెక్షన్ ఉన్నది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ఇన్ఫెక్షన్ ఏమిటంటే డాక్టర్ పరీక్ష చేస్తారు. అది గనేరియా సుఖవ్యాధులు వచ్చిన ఇన్ఫెక్షనా లేదా వేరే వాళ్ళ ఇన్ఫెక్షనా అది చూస్తారు. ఆ ఇన్ఫెక్షన్ మందులు వాడితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ విషయంలో సెక్స్లో పాల్గొన్న తర్వాత ఒంటేలు మంట పుడుతున్నారు. అంటే ఆడికొచ్చే క్రిములు కేవలం యోని మార్గంలోనే కాకుండా మూత్రం వచ్చే నాళంలో కూడా చేరాయి. ఇప్పుడు గనేర క్రిములు ఉన్నాయనుకోండి, అది విజయనాలో ఉంటాయి, అవి చాలా పైకి వెళ్ళిపోయి గర్భాశయంలో ఉంటాయి, పక్కన ట్యూబుల్లో ఉంటాయి. అలాగనే యూరిత్రాల్లో కూడా వెళతాయి. అలాగే బార్థోరియన్ గ్లాండ్స్ అంటాం, యోని పక్కన యోని ద్వారం దగ్గర బార్థోరియన్ గ్లాండ్స్, దాంట్లో దగ్గర నిప్పి పుడుతుంటాయి. అంటే ఒక ఇన్ఫెక్షను. ఇప్పుడు ఇవి చెప్పినట్లయితే తప్పకుండా ఆవిడ ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్కి సరిగ్గా చూసి నిర్ధారణ చేసి దాని ప్రకారం మందులు వాడితే ఆవిడకి తప్పకుండా తగ్గిపోతుంది, ఏం ఉండదు. ఇంకా ఆయన యోని పురుషాంగం పెద్దదిగా ఉండి దానివల్ల నిప్పుడుతుందేమో, అది వచ్చి గర్భాన్ని తగిలి వస్తుంది, అదేం కాదు. పురుషాంగం ఎంత పెద్దదిగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా దానివల్ల ఎటువంటి నొప్పి ఉండదు, పొత్తిగడు నిప్పేం రాదు. అంచేత ఆయన యొక్క పురుషాంగానే ఏమాత్రం ఆడ ఆ సంకోచించాల్సిన పనేం లేదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.